10 చిలకలు పాడుచుండగా పాడలేక ఒకటి పోతే మిగతా 9 చిలకలు తుమ్ముచుండగా తుమ్మలేక ఒకటి పోతే 8 చిలకలు ఎగురుచుండగా ఎగరలేక ఒకటి పోతే మిగతా 7 చిలకలు ఏడ్చుచుండగా 7 చిలకలు ఏడ్చుచుండగా ఏడవలేక ఒకటి పోతే 6 చిలకలు ఆడుచుండగా ఆడలేక ఒకటి పోతే మిగతా 5 చిలకలు అరుస్తుండగా 5 చిలకలు అరుస్తుండగా అరవలేక ఒకటి పోతే 4 చిలకలు 4 చిలకలు నవ్వుచుండగా 4 చిలకలు నవ్వుచుండగా నవ్వలేక ఒకటి పోతే మిగతా 3 చిలకలు పులుగుచుండగా మొలగలేక ఒకటి పోతే 2 చిలకలు రక్కుచుండగా 2 చిలకలు రక్కుచుండగా రక్కలేక ఒకటి పోతే 1 చిలక వణుకుచుండగా 1 చిలక వణుకుచుండగా వణకలేక ఒకటి పోతే మిగతా 0. దీనివల్ల సంఖ్యాభావం నేర్పించవచ్చును. విద్యార్థుల్లో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 మన సంఖ్యలను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమం. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య సులభముగా విద్యార్థులకు నేర్పవచ్చును. అంకెల భావనను నేర్పించవచ్చును. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 0 నుంచి 10 పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య గణిత భావనలను మనం నేర్పవచ్చును. సులభమైన పద్ధతిలో ఈజీ ప్రాసెస్లో మనకి ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం నేర్పించవచ్చు. దీనివల్ల సబ్ట్రాక్షను, ఎడిషను, డివిజన్ గణితంలో చతుర్విధ ప్రక్రియలు 4 ఈజీగా బోధించవచ్చును. గణితాన్ని సులభముగా ప్లేవే మెథడ్ ద్వారా ఆడుతూ పాడుతూ విద్యాభ్యాసం ద్వారా గణితాన్ని బోధించవచ్చును. అందరికీ అర్థమైందా పిల్లలు? అర్థమైందా చిన్నారులు? కాబట్టి మనం అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం ఈజీగా నేర్చుకోవచ్చును. పాట ద్వారా, గేయం ద్వారా నేర్చుకోవచ్చును.